వైఎస్ఆర్సీపీతో అప్పుడే ఎవరొకరితో వైఎస్ఆర్సీపీ కాకపోతే ఇంకొకరైనా పాపం మంచి వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు కదా వేరే పార్టీ వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తను మాట్లాడుండాల్సింది కదా, వాళ్ళ సహాయం తీసుకోవాల్సింది కదా. అప్పుడే 5 సార్లు అభాషణలు లేకపోతే ఒక 1 year మొత్తం బయటకు తీసుకురావాలనే సిచ్యువేషన్ నేను ఎందుకు క్రియేట్ చేసుకోవాలి చెప్పండి. అలానే నేనేమి సపోర్ట్ చేయట్లేదు ఆ ఎమ్మెల్యే అనే పర్సన్ని, శ్రీధర్ శ్రీధర్ ఎవరో ఆయన నేనేం సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒక ఆడపిల్లకి అంత జరుగుతున్నప్పుడు ఆమె ఎందుకు బయటకు రాలేదు ఇన్ని రోజులు, సడన్గా 1 year తర్వాత రావడం ఏంటి? కానీ ఒకటే చెప్తా, ఫైనల్గా ఏంట్రా అంటే పార్టీని మీరు నిందించద్దు, పవన్ కళ్యాణ్ గారిని నిందించద్దు. అర్థమవుతుందా? ఆయన ఎవరైతే ఉన్నారో శ్రీధర్ అనే పర్సన్ని కఠినంగా శిక్షిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని కానీ తప్పుదాలో మీరు పట్టించారు. ఒక్కరు చేసిన తప్పుకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆయన తాలూకాలని వీళ్ళందరూ నడుస్తున్నారు ఇలా అని చాలా మంది చెప్తున్నారు. ఆయన కూడా ఏదో చేశాడని అవలే గారు, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిలు కడిగి వెళ్తున్నారు. చట్టరీత్యాను కరెక్ట్ వేలో వెళ్ళారు వాళ్ళు పెళ్లిళ్ళు అనేవి, అంతేగాని ఇట్లా కాదు కదా. ఇట్లా వచ్చినాయి బయటకి పవన్ కళ్యాణ్ గారి కుప్పలు వీడియోలు దాచా ఉంటుంది కదా, దీనికి మీ ప్రశ్న ఇంకా వీడియోలు ఉన్నాయంటుంది. ఆమె వీడియోల గురించి కాదండి, ఇప్పుడు అన్ని రోజులు ట్రావెల్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆమె అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇప్పుడు ఆమెకు ఒక్క వీడియో అయినా చాలండి, బయట తీసుకొస్తే అందరు మన మీడియాలు కానీ ఎవరైనా సపోర్ట్ చేయడం రెడీగా ఉంటారు కదా. ఒక ఎమ్మెల్యే కదా చంపేస్తానని భయపెట్టానని ఆమె అంటుంది కదా. ఇప్పుడు చంపరా అండి? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు చంపరా అండి? మరి ఇప్పుడు అట్లా అనుకుంటే ఆమెకు కూడా భయం ఉంటది కదా. ఒక పార్టీ భయం ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వస్తుంది అండి? అధికారంలో ఆ పార్టీ లేనప్పుడు బయటకు వస్తుంది. మీరు అన్నట్లయితే చంపేస్తారని భయపెట్టారు అన్నప్పుడు, వీళ్ళు అధికారంలో లేనప్పుడు నేను ఇప్పుడు వచ్చానంటే ఎవడేం బేకలేడరు అని భయం తనకి ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోనే ఉన్నారు కదా, మరి ఎప్పుడైనా చేస్తారు కదా. నేను చంపాలనుకుంటే ఆ ఒక్క అమ్మాయి కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయి మీద ఆయన కన్ను అలాగే ఉంటుందని. అందుకే కదండి ఆయన శిక్షించాలని చెప్తున్నాను. ఆయన పూజించమని చెప్పాను మీకు, ఆయన ఏమైనా మిమ్మల్ని పూలు పెట్టి పూజించమని చెప్పానా? కాదు, ఆయన శిక్షించమని చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూసుకోమని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా ఈయనని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పార్టీ మీద పడుతుంది, ఆయన మీద కూడా పడుతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. అదే కాకుండా నాగబాబు గారు కూడా మొన్న అనసూయ విషయంలో ఎమ్మటే స్పందించారు కదా, ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని అందరూ అనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు అనసూయది కానీ శివాజీ గారిది కానీ అవి ఒక నోటి మాటలతో జరిగాయి. ఇవి నిజాలు ఏంటనేది వాళ్ళు కూడా పరిశీలించుకుంటారు. అదే నాగబాబు గారు ఒక ఎమ్మెల్సీ ఎందుకు మాట్లాడట్లేదని అందరూ అనుకుంటున్నారు. అదే చెప్తా, మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చూస్తున్నారేమో, నాకు ప్రాబ్లం లేదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నేను రివ్యూ చెప్పేదాన్ని మహా అయితే 2 నిమిషాలు మాట్లాడతాను, 10 మందికి వెళ్తే 20 మంది వస్తారు, లైట్ తీసుకుంటారేమో. ఇప్పుడు నాగబాబు గారు అనే వ్యక్తి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే పెద్ద వ్యక్తులు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాల్సి వస్తుంది. అర్థమవుతున్నాయి కాబట్టి నిజాలు ఏంటో తెలుసుకొని వచ్చి మాట్లాడతారు, రియాక్ట్ అవ్వకుండా అయితే ఉండరు. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే మాత్రం నిజంగానే కరెక్ట్ కాదు. ఆడపిల్లల పట్ల మంచిగా ఉండాలని వాళ్ళే చెప్తారు కాబట్టి మీరు దాని పట్ల వాళ్ళు బాగానే ఉన్నారు కదండి. మీరెందుకని నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ నేను అనట్లేదు, నాగబాబు గారిని అంటున్నాను. పవన్ కళ్యాణ్ నేను అనట్లేదు, నాగబాబు గారు చేస్తారు ఇది చేయలేదు. కాకపోతే దేనికైనా ముందుగా ట్వీట్ చేసి దానే కదా మెగా ఫ్యామిలీ ఉన్నాయని ఇప్పుడు వచ్చి మాట్లాడిన క్వశ్చన్ కాంట్రవర్సీ పక్కకు వచ్చి మాట్లాడండి, బాగుంటుంది నిజంగా. అంటే ఇప్పుడు ఎవరు అడిగినా తెలియాలి కదండి. ఫైనల్ గా మీరు ఏమంటారండి? ఫైనల్ ఏం లేదు కదా, నేనేమంటానంటే మొత్తం జనసేన పార్టీని నిందించద్దు, ఎవరో చేసిన తప్పుకి ఆయనను చేయండి, ఆయన శిక్షించండి. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి, నాగబాబు గారు రియాక్ట్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. అర్థం ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే జరిగింది కాబట్టి. అసలు పవన్ కళ్యాణ్ నాగబాబు ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించాలి ముందు, అర్థమైంది.